యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుందను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పొందవచ్చండి. మహోన్నతుడైన మా ప్రభువా, ఈ పరిశుద్ధమైన మనకి స్థుతిస్తున్నాను. ఇంతవరకు ప్రభావ మా మధ్య మీరుండి నడిపించిన నామానికి స్థుతిస్తున్నాను. ఈ మాటలు వినడానికి ప్రభావ నుంచి మా హృదయాలు తెరవబడి మాట్లాడడానికి శక్తినిచ్చి వినడానికి బుద్ధినిచ్చి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఆయన చెప్పబడినటువంటి గ్రీటింగ్స్ సాక్ష్యాల్లో కూడా మీరు మాట్లాడిన విధానానికి స్థుతిస్తున్నాను. ప్రభావ ఎలాంటి పరివర్తన, ఎలాంటి మార్పు జీవితం కావాలి, అవగాహన కలిగి జీవితంలో మమ్మల్ని చేయమని నాతో మాతో మాట్లాడమని ప్రభు యేసునామమున ఆత్మీయనామం ఆమేన్. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇక్కడ బెత్లెహేము అనేది చిన్న గ్రామం. బెత్లెహేము అనే పేరు కూడా నా పేరు అంటే ఇల్లు అని రాయబడి ఉంది. చిన్న గ్రామం అయినప్పటికీ కూడా అది స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చిన్న గ్రామమైనను ఇశ్రాయేలుని ఏలువాడు నీలో నుండి వచ్చును. ఏలువాడు అంటే ఒక రాజు వెళ్తాడు కదా, ఒక అధికారం కలిగినటువంటి వాడు వెళ్తాడు. కనుక ఇక్కడ ఇశ్రాయేలీలో నుండి రాజు వచ్చును అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితము ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి మాట. ఇది యేసుక్రీస్తు ప్రభు పుట్టబోతాడు అన్న సంగతిని తెలియజేసినటువంటి స్థితి. అనగా ఎవరైతే ఆ ప్రవక్త ప్రవచించారో ఆ ప్రవక్త యొక్క ప్రవచనము ఏమైంది? నెరవేరింది. ఎప్పుడు? మత్తయి సువార్తలో ఇదే మాట రాస్తారు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినదని అనేది. చూడండి, ఇక్కడ యోదా దేశము బెత్లెహేమా, నీవు యోదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు. ఇక్కడ ప్రవక్త చెప్పినప్పుడు ఎలా ఉందండి? ప్రవక్త మాట్లాడినప్పుడు ఎలా ఉందా మాట? అక్కడ నీవు స్వల్ప గ్రామమైనను అని అక్కడ రాయబడింది. చాలా చిన్న గ్రామము, చిన్న కుటుంబము, పేదరికంలో ఉన్నవారు, నిరుపేదలైనటువంటి వారు, ఏ ఆధారం లేనటువంటి వారు, ఏ అండ లేనటువంటి వారికి కొంత భయం అనేది ఉంటుంది. కానీ అట్టి వారితో మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోధా ప్రధానులలో ఎంత మాత్రమో అల్పమైన దానివి కాదు
ఒకవేళ ఈ దినాల్లో మనము ఏదైనా ఒక సమస్యతో బాధతో కష్టాలతో ఇరుకుల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో నలిగిపోతున్నటువంటి విధానాల్లో ఒకవేళ మనము ఉన్నట్లయితే నీకు ఆదరణ కలిగి చేసే గొప్ప రక్షకుడు ఉన్నాడు అని మన అవగాహన చేసుకునవచ్చును. కనుక నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు, అల్పమైన దానివి కాదు. అయ్యో నేను ఇలాగైపోయానే, నా పరిస్థితి ఇలాగైపోయానే, నేను ఇలాగ ఉన్నాను, ఇంత ఘోరమైన పాపిని అని నీవు ఒకవేళ ఇలాంటి సమస్యల్లో అప్పుల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఇలాగ నేను నలిగిపోతున్నానే అని అనుకుంటున్నావేమో, నీవు అల్పమైన దానివి కాదు. ఎందుకని? దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలుగా మనము ఉన్నాము. కనుక పిల్లలు ఇక్కడ హేరోదుకి ఒక ఆలోచన వచ్చింది. ఇందాక మనం విన్నాం, యూదులు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు తూర్పు దేశం నుంచి వచ్చారు. వారు జ్ఞానులు వాడు. కానీ మనం కొత్త మాట ఇక్కడికి వచ్చానికి ఆ జ్ఞానం, ఆ నక్షత్రాన్ని చూచి వాళ్ళు ఆ యోదయ బెత్లెహేము దగ్గరికి వచ్చారు. కానీ నక్షత్రం బట్టి గైడ్ చేయబడి వచ్చారు. కానీ ఆ పశువుల పాక దగ్గరికి వెళ్ళలేకపోయారు. కానీ ఎక్కడికి వెళ్ళారు? రాజుగారి దగ్గరికి వెళ్ళారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అంటే అక్కడ అజ్ఞానం కూడా పనిచేసింది, జ్ఞానంలో అజ్ఞానం కూడా పనిచేసింది. కొంతమంది భక్తి చేస్తున్నామని చెప్పుకుంటారు, కానీ భక్తిహీనత కూడా పనిచేస్తూ ఉంటుంది. కానీ నేను మంచోడిని అనుకుంటాను, కానీ చెడుతనం కూడా పనిచేస్తూ ఉంటాను. అవును, నేను బలవంతుడు అనుకుంటాడు, కానీ బలహీనత కూడా పనిచేస్తూనే ఉంటుంది. కనుక ఇక్కడ జ్ఞానులు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, కానుకలను తీసుకొని వచ్చారు. మేము యూదుల రాజుగా పుట్టిన వాళ్ళని చూడడానికి వచ్చామని అన్నారు. కానీ ఎక్కడికి వెళ్ళారంటే రాజు దగ్గరికి వెళ్ళారు. అంటే యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడుగా రాజుగా పుట్టాడు అని ఆ సంగతి, నేనే కదా రాజుని, ఇంకొక రాజు ఎవరు అని అన్న విధానంలో ఆయన లేకుండా చేయాలని ఏం చేశాడు? 2 సంవత్సరాలలో పిల్లలందరినీ కూడా చంపించారు. వర జరిగింది. వాళ్ళ అజ్ఞానం ఏం జరిగిందండి? ఏం జరిగింది? వర జరిగింది చిన్నపిల్లలందరినీ. అయితే దేవుడు తప్పించాడు. ఆ సంగతి ఆయనకి కనుక జ్ఞానవంతులైనటువంటి దేవుడిని మనము కలిగి ఉన్నట్లయితే ఆయన జ్ఞానం చేత మనం నడిపించబడాలి. మన జ్ఞానాన్ని పక్కన పెట్టాలి, మన ఆలోచనలు పక్కన పెట్టాలి. వారి ఆలోచన ముందు పెట్టుకున్నారు కనుక ఏమైపోయారు? అక్కడ నష్టం జరిగింది. కనుక కొన్ని పర్యాయాలు మనం కూడా దేవుని ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలని మనం గుర్తుపెట్టుకున్నాం. దేవుడు ఉన్నాడు, దేవునికి మనకి మధ్యవర్తి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోగలిగినప్పుడే నువ్వు ప్రక్కన పెట్టుకుంటావు, నీ ఆలోచన ప్రక్కన పెట్టుకుంటావు, నీ ఉద్దేశాలు ప్రక్కన పెట్టుకుంటావు, నీ నిర్ణయాలు ప్రక్కన పెట్టుకుంటావు. దేవుడి మీద నువ్వు ఆధారపడతావు. దేవుడి మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడిచ్చే ఆలోచన ఎవరి ద్వారానూ ఆలోచన నీకు ఇవ్వచ్చును, లేకపోతే నీకే దేవుడు ఆలోచన ఇవ్వవచ్చును. ఆ ఆలోచనను బట్టి నువ్వు నడవగలిగినప్పుడు నీ జీవితము క్షేమము. కనుక దేవుడు ఆయన లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. సర్వశక్తివంతుడైనటువంటి దేవుడై ఉండి, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడై ఉండి, అదృశ్యుడైనటువంటి దేవుడై ఉండి, తన నోటి మాటల చేత భూమి ఆకాశాలను సృజించినటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడై ఉండి, ఆయన మానవాళి రక్షణార్థమై మానవుడిగా రక్తమాంసాలతో ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మానవుని యొక్క జన్మ విధానం అంతా కూడా మనకు తెలుసు, ఎలా జన్మిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన విధానము ఎలా ఉంది? మనలాంటి మానవుడిగానే పుట్టాడు, కానీ రక్త మాంసాలు కలిగినటువంటి మానవుడిగా కనపడ్డాడు. కానీ మనలాంటి జన్మ కాదు.
ఆ విషయం మనం అర్థము చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి అని వ్రాయబడింది. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు, కన్య అయినటువంటి మరియకు పుట్టాను అని వ్రాయబడింది. కన్యక ఎలాగ గర్భం ధరిస్తుంది? అది ఆశ్చర్యమే కదా, ఆశ్చర్యమే. కనుక ఆయన ఆశ్చర్యకరుడు అని వ్రాయబడి ఉన్నది. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయములో 9వ అధ్యాయం 6వ వచనంలో కొన్ని మాటలు మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చూడండి ఎన్ని విధాలు ఇక్కడ చూడండి. ఆశ్చర్యకరుడు, ఎలాంటి ఆశ్చర్యము అంటే మానవ జన్మ లాంటి జన్మ కాదు, ఆయన జన్మ ఆశ్చర్యము, ఆయన జన్మ ఆశ్చర్యము. అలాగనే ఆయన జీవితం కూడా ఆశ్చర్యమే. ఆయన జన్మ ఆశ్చర్యము, ఆయన యొక్క జీవితం కూడా ఆశ్చర్యము. ఆయన మానవుడిగా పుట్టాడు కానీ మానవ స్వభావం లేదు. ఏ స్వభావం ఉందండి? దైవ స్వభావంతో ఉన్నాడు. మానవుడిగా ఉన్నాడు కానీ దైవ స్వభావంతో ఉన్నాడు. మానవుడిగా కనపడుతున్నాడు కానీ దేవుని యొక్క శక్తి చేత, భావన చేత కార్యాలు జరిగిస్తున్నాడు. గుడ్డివాని కన్నులు ఎవరైనా తెచ్చారా? చెప్పండి. పుట్టుక గుడ్డివాని యొక్క కన్నులు తెరవబడినటువంటి చరిత్ర ఆ దినాల్లో ఎప్పుడైనా ఉందా? లేదని వాళ్ళే చెప్పుకున్నారు. కానీ ఆయన గుడ్డివాని కన్నులు తెరిచినట్లుగా. కొంతమంది ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను చూసి నిజముగా అయిన దేవుని కుమారుడు. కొంతమంది ఎప్పుడు గ్రహించారయ్యా? ఆయన మరణం చెందినప్పుడు గ్రహించారు నిజముగా అయిన దేవుని కుమారుడు. ఎప్పుడు గ్రహించారు? మరణించినప్పుడు. ఏం జరిగింది? అప్పుడు భూకంపం జరిగింది. వృద్ధులు, చనిపోయినటువంటి వారు తిరిగి లేచారు. అలాంటి గొప్ప ఆశ్చర్యంలో ఆయన మరణము ఆశ్చర్యము, ఆయన జన్మ ఆశ్చర్యము, ఆయన స్వభావం ఆశ్చర్యము, ఆయన జీవితమే ఆశ్చర్యం. కనుక ఆయన ఆశ్చర్యకరుడు. దేవుడు ఆశ్చర్యకరుడు, మానవుడు కాదు. మన మానవులతో మనం పోల్చుకోవడానికి కాదు, కానీ మానవుడిగా రావాల్సి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చింది మానవుడిగా? పరిశుద్ధ రక్తం కావాలి. పాపానికి విమోచన కలుగడానికి పరిశుద్ధమైన రక్తం కావాలి. పరిశుద్ధ రక్తము ఎక్కడ చూసినా ఎక్కడా లేదు. ఎట్ల రక్తము? పశువుల రక్తము పాపానికి విమోచన కలుగ చేయలేకపోయింది. కనుక అప్పుడు ఏదో గొర్రెల రక్తము, ఎడ్ల రక్తము, లేదా పావురాలు, భూముల రక్తాలు ప్రోక్షింపజేసి ఏం చేశారు? మరలా మాటి వారు పాపం చేస్తున్నారు. కనుక ఇక్కడ మాటి పాపం చేస్తున్నారు అని అంటే ఇప్పుడు మనం ఆ రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే సాక్ష్యం ఇస్తారు. అలాగే నేను 34 సంవత్సరాల క్రితము 4 పెట్టెలు సిగరెట్లు కాల్చేవాడిని. అది నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్, ఒక చెడ్డ అలవాటు. నా శరీరాన్ని కూడా నేను పాడు చేసుకున్నంత రీతిలో నేను పాడైపోయి ఉన్నాను. నన్ను ఆదరించేవారు ఎవరు? పెద్దలు ఉన్నారు. చెప్పిన మాట కూడా నేను వినలేదు. నా ఇష్టానికి నా శరీరాన్ని ఉపయోగించాను. నా ఇష్టానుసారంగా నేను నా శరీరాన్ని నా శరీరం నా ఇష్టం అనుకున్నాను. కొంతమంది ఏమంటారంటే నా భార్య నా ఇష్టం, మా ఇల్లు నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం అని చెప్పేసి నేను కాల్చడానికి వెళ్ళేది. నా డబ్బు నేను కాల్చేసుకుంటానని కాల్చుకోవడానికి గవర్నమెంట్ ఊరుకుంటుందా?
కావండి ఎవరు కాదు, తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. కనుక మీ శరీరం నీది కాదు, మీరు మీ సొంత కారు అని దేవుడు వాడుతుంది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతోటి ఏం చేయాలి? దేవుడిని మహిమపరచాలి. దేవుడు మనకి ఇచ్చింది ఈ దేహము ఎందుకు ఇచ్చాడంటే దేవుడిని మహిమపరచడానికి ఇచ్చాడు, కానీ మన ఇష్టానికి అప్పగించుకోవడానికి కాదు. కనుక ఆశ్చర్యకుడు అలాంటి దుస్థితిలో నుంచి, చెడిపోయినటువంటి స్థితిలో నుంచి శాశ్వతంగా పరిశుద్ధ రక్తం చేత కడగబడితేనే దాని స్వభావం వాసన లేకుండా పోతుంది. పాపం యొక్క వాసన లేకుండా పోవాలి, పాపం యొక్క స్వభావం లేకుండా. అయితే ఏదో కొంతకాలం కాసుపురు కానీ ఏదో చూసారు, అత్తిపత్తి చెట్టు చూసారు ఎప్పుడన్నా? అత్తిపత్తి చెట్టు కాసుపురు చూసారా? కాసుపురు అంటారు దాన్ని ఏలేదాన్ని కదిలించండి, చచ్చినట్టే కనపడుతుంది, కానీ కొద్దిసేపు తర్వాత ఏమవుతుంది మళ్ళా. కనుక మేము మాకు చెందేవారు అనుకున్న విధానంలో ఏంటంటే ఏదో ఒక ఉన్నంత కొద్దిసేపు ఏం చేస్తామంటే కదలిక అలాగా చుట్టుకుపోయినట్టుగా చచ్చినట్టుగా కనబడతారు, కానీ తర్వాత మళ్ళీ లేచి పాపానికి ప్రాణం ఉంది, జీవానికి ప్రాణం లేదు. యేసుక్రీస్తు ప్రభులో జీవం ఉంది, కానీ పాపానికి ప్రాణం ఉందా? పాపం అనేది లేదు యేసుక్రీస్తు ప్రభులో. పరిశుద్ధుడు, అందుకని ఆయన ఆశ్చర్యకరుడు. కానీ మన జీవితంలో మనల్ని కూడా ఆశ్చర్యకరులుగా చేయడానికి దేవుడు, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి దేవుని యొక్క ప్రణాళిక అయింది. పాపముతో మానవుడు నశించిపోతున్నాడు. కనుక ఈ పాపానికి పరిహారము ఎలా జరగాలి అని అంటే ఆయన ప్రణాళికలో అనేకమైన జరిగినాయి, అనేక ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినాడు, కానీ రక్షణ అనుభవం అనేది పరిపూర్ణం కాలేదు. అనగా దేవుడు తానే పరిశుద్ధుడు. ఎవరయ్యా అంటే ఎవరు పరిశుద్ధులు? దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయనే ఇప్పుడు ఏమవ్వాలి? ఆయన ఏమవ్వాలి? నరుడుగా పుట్టాలి. ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత శిష్యులైనటువంటి వాళ్ళు ఒక శిష్యుడు అడుగుతాడు, ప్రభువా మొదట తండ్రిని మాకు కనపరచు, అంతే చాలు అని అంటాడు. ఆయన ప్రత్యక్షంగా ఉన్నాడు, పరోక్షంగా దేవుడు ఉన్నాడు. ప్రభు అంటారు, ఫిలిప్పు, ఇంత కాలము నేను మీతో ఉంటే నీకు వెరగవా? ఇంత కాలము మీతో నేను ఉన్నాను, కానీ నువ్వు వెరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. నన్ను చూసిన వాడు తండ్రిని చూసిన, అంటే ప్రత్యక్షంగా దేవుడిని మనం ఎప్పుడు ఎన్నడూ ఎవరన్నా చూడలేదని రాయబడింది. దేవుడిని చూసే కన్నులు మనకి ఆ శక్తి మనకు లేదు. దేవుడు అంత శక్తివంతుడు. కనుక ఆయన నోటి మాటే భూమి ఆకాశాలను సృజింపజేసింది. ఆయన ప్రత్యక్షంగా మనం చూడలేదు. భక్తులైనటువంటి వారు కూడా ఎవ్వరూ చూడలేకపోయారు. ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలాగండి? శరీరధారిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. కనుక ఆ శరీరము పరిశుద్ధమైనదిగా ఉంది, ఆయనలో ఏ దోషము లేదు అని రాయబడి ఉంది. అందుకని ఆశ్చర్యకరుడు. కనుక పిల్లల మనలోని కూడా దోషం లేకుండా చేయడానికి దేవుడు ఆ పరిశుద్ధ రక్తాన్ని కార్చవలసి వచ్చింది. కనుక ఆయన మరణము ఆశ్చర్యము, ఆయన జననము ఆశ్చర్యము, ఆయన స్వభావం ఆశ్చర్యము, ఆయన జీవితము ఆశ్చర్యము. కనుక ఆయన ఆశ్చర్యకరుడు అని రాయబడి ఉంది. సరే, ఇది నీ జీవితంలో ఆశ్చర్యం జరగాలి అని అంటే అది ఎక్స్పీరియన్స్ మీద రావాల్సిందే, కానీ ఆ అనుభవం రావాల్సిందే తప్ప చెప్పినంత మాత్రాన
రాదు. నాలో కోపం ఉంది, కోపం చచ్చిపోయింది అని ఈ స్థలంలో చెప్పగలిగేవారు ఎవరు? అది నీకు ఆశ్చర్యం కాదా? ఎలా చచ్చిపోయింది కోపం? ఎలా చచ్చిపోయింది? మనిషి బ్రతికే ఉన్నాం, కోపం చచ్చిపోయింది. మనిషి బ్రతికే ఉన్నాం. పాపం అనేది ఒకప్పుడు జీవించింది. దానిలో అది నన్ను చెరపట్టింది, నన్ను దాసునిగా వాడుకుంది. ఇప్పుడు అది చచ్చిపోయింది, నాలో లేదు అని చెప్పగలిగే సాక్ష్యమే ఆశ్చర్యం కాదా? చెప్పండి, అది ఆశ్చర్యం కాదా? కానీ ఎంతటి ఘోర పాపికైనను రక్షణ అనేది ఉంది. దానికి లిమిట్ పెట్టలేదు దేవుడు, దానికి లిమిట్ పెట్టలేదు. ఎంతటి ఘోర పాపి అయినను, పాపం అంటే మనకి తెలియాలి. పాపం అంటే ఏంటో తెలియని వాడికి పాపాన్ని గురించి, పాపం అంటే తెలియదంటే ఏంటి, గుర్తింపు లేదు. పాపం అంటే తెలుసు, కానీ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే పాపం అంటే ఏమిటో నీకు అర్థము చేస్తుంది. కానీ పాపం అంటే తెలుసు, కానీ పాపం నుంచి విడుదల పొందడం అంటే తెలియదు. కనుక యేసుక్రీస్తు ప్రభు జననము ఆశ్చర్యము, ఆయన మరణము ఆశ్చర్యము. ఆ మరణము ద్వారా వచ్చిన రక్తము ఏం చేస్తుందంటే పాపాన్ని సంపూర్ణంగా కడిగేస్తుంది, సంపూర్ణంగా కడిగేస్తుంది. ఇక ఉండదు, ఆ మంచం ఉండదు, ఆ మరక ఉండదు. నీ జీవితంలో కూడా అది ఏంటంటే ఈ పాపం ఎక్కడున్నాయా అని అంటే బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాయబడింది అంటే గ్రంథములు విప్పబడును అని నిన్న చెప్పుకున్నాం. ఆ గ్రంథాలలో మన పాపము ఉంది. అయితే జీవ గ్రంథం ఒకటి అది విప్పబడింది. ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి. గ్రంథాల్లో మన పేరు ఉంటే మన పాపాలు అన్నీ కూడా మన పక్షాన ఒక గ్రంథం ఉండేది. దాన్ని మన పాపం అంతా ఉంటే మనం ఎక్కడికి వెళ్తామయ్యా? పరలోకానికి. క్రైస్తవత్వంలో కూడా నామక క్రైస్తవత్వం ఉంది, ప్రభు దగ్గరికి వెళ్తున్నట్టుగా ఉంది. పాపంలో ఉండి ప్రభా అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని కూడా రాయబడి ఉంది. ప్రభా నీ నామమును బట్టి మేము ప్రవచించలేదా, అద్భుత కార్యాలు చేయలేదా, దెయ్యాన్ని వెళ్ళగొట్టలేదా అని అంటే ఏమంటున్నారు? ప్రభు అన్నారు, మీరు ఎవరో నాకు తెలియదు. దేవుడు అబద్ధికుడా? అబద్ధికుడు కాదు. కానీ ప్రభు ఎందుకు అన్నారు అంటే భక్తి చేస్తున్నామన్న పేరు మాత్రము ఉన్నది, కానీ నీవు మృతుడవే, నీవు మృతుడవే అని వ్రాయబడి. మృతుడంటే పాపం నీలో ఉంది. ఆ పాపం సంపూర్ణంగా పోవాలంటే అది నువ్వే సాక్షి, నీవే సాక్షివి, నీ అంతరంగం సాక్షి. దేవుడు హృదయాంతరంగాల్ని ఎరిగిన దేవుడు, హృదయాన్ని కడిగే దేవుడు. దేహాన్ని కడుక్కోవటం మనకి తెలుసు, మన దేహాన్ని కట్టుకున్నటువంటి గురికి మనం కడిగేసుకోవటం మనకి తెలుసు. కానీ హృదయాంతరంగాన్ని కడిగింది దేవుడు. ఆయన రక్తము ప్రతి పాపం నుండి కడిగి నేను పవిత్రుడిగా చేస్తుంది. అందుకని రక్షణ తీసుకొచ్చాడండి. ఈ లోకానికి ఏం తీసుకొని వచ్చాడు? రక్షణ. రక్షణలో ఏముంది? క్షమాపణ ఉంది, క్షమించే మనస్సు, క్షమించే మనస్సు ఉంది. క్షమించడమే కాకుండా ప్రేమించే స్థితి ఉంది. కనుక ఆయన కలిగినటువంటి మనము రక్షించబడటానికి ఇవి ఎలాంటి వ్యక్తులైనా సరే ఆజ్ఞకు లోబడి, వాక్యానికి లోబడి ఆ ప్రకారంగా జీవించినట్లయితే ఇవే సాక్ష్యాలు. ఈ దినాల్లో ఎంతమంది సాక్ష్యాలు ఇస్తున్నారు? ఎట్లయినా మనం చాలా మంది సాక్ష్యాలు ఇస్తున్నారు. ప్రార్థనకు వెళ్తున్నాం, వస్తున్నాం, కానీ ఆ సాక్ష్యం మనలో ఒక ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త. వారు మనసులలో ఊహించింది కూడా చెప్పండి. ఆ పరిచయం శాస్త్రులైనటువంటి వాళ్ళ ఊహల్లో ఊహించింది కూడా మీరు ఎందుకు ఇలా ఊహిస్తున్నారు అనేది హెచ్చరించారు. వారి ఆలోచనలు కూడా చెప్పగలిగినటువంటి
అలాంటి శక్తిమంతుడు దేవుడు, అలాంటి శక్తిమంతుడు. తర్వాత బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు. బలమైన దేవుడు కాదు, చేయలేని దేవుడు కాదు. మనం మొదలుపెట్టుకున్నట్లయితే చేయలేని చెప్పండి దేవుడు కాదు. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు? కనుక బలం, అందుకని అంటాడు దావీదు, దేవా నీ బలమును నీ ప్రభావమును చూడవల్లనే నేను ఎంతో ఆశతో నీ పెట్టు కనిపెడుతున్నాను. నీ బలము కావాలి. దేవుని బలము మనకు తోడైనట్లయితే లోకంలో ఉన్నటువంటి ఎవరి బలము మనల్ని ఓడించగలుగుతుందండి? ఎవరి బలము ఓడించదు. కానీ మరి దేవుడు మనకు తోడైనడా? మత్తయి సువార్తలోనే రాయబడింది కదా, ఇమ్మానుయేలు పేరుకి ఏంటి అర్థము? దేవుడు మనకి తోడైనను. దేవుడు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన ప్రజ ఎప్పుడవుతామండి మనం? ఆయన ప్రజలు ఎప్పుడవుతాం? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచగలిగినప్పుడే ఆయన ప్రజలు. ఆయన మాట విన్నప్పుడే ఆయన ప్రజలు. ఆయన వారి పాపముల నుండి ఏం చేస్తారంట? ఆయనే రక్షించును. ఆయనే రక్షించును. రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు ఒక రక్షకుడు. మనం ఏం చేస్తున్నామంటే ఆయన రక్షణ, మన సంతోషాన్ని శరీరంగా వ్యక్తపరుస్తున్నాం, కానీ ఆత్మీయ జీవితానికి ముడివేసుకోలేకపోతున్నాం. ఆత్మీయ ఆనందం వేరు, శరీర ఆనందం వేరు. ఆత్మీయ ఆనందం వేరు, శరీర ఆనందం వేరు. శరీర ఆనందము ఒకరోజు ఉంటుంది, చెప్పండి. మరొక రోజు ఆత్మీయ ఆనందము శాశ్వతమైంది. కనుక ఇక్కడ ఏం రాశారు? అక్కడ పురాతన కాలం నుండి మీకా గ్రంథంలో మీకా గ్రంథము రాయబడి మాత్రం పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుండును. అంటే పురాతన కాలం అంటే పూర్వదినాలు అనుకున్నాం. మన పురాతన కాలం అంటే భూమి పుట్టింది మొదలుకొని ఎప్పటి వరకు అండి? శాశ్వత కాలము. కాలమున్నంత వరకు ఆయన ఉన్నవాడే. ఆయన ప్రత్యక్షమవుతుండును. ఆయన ప్రత్యక్షత అంటే ఏంటంటే మనం విజిబుల్ గా ప్రత్యక్షత కావాలా మనకి? కానీ ప్రభా నేను చూడాలని ఉంది నాకంటే ప్రత్యక్షత అయినా కానీ ఆయన అపనమ్మకస్తుడైనప్పుడు ఆయన ప్రత్యక్షత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాడు. నువ్వు చూడలేవయ్యా, నేను చూడాలనుకున్నా వాళ్ళు అడుగుతారయ్యా, మోసా ఇజ్రాయేలు అడుగుతారయ్యా ఎలా ఉంటారు ఏంటని అడిగితే నువ్వు చూడలేవయ్యా, చూడలేవు. కనుక ప్రత్యక్షమవుతుండును. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను అని కూడా వ్రాయబడింది. కనుక ప్రియుల ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. నిత్యుడకు తండ్రి. భూమి మీద తండ్రి అని ఎవరికి పేరు పెట్టవద్దని కూడా వాక్యం ఉంటుంది. ఆ తండ్రి ఎవరయ్యా అంటే పరలోకమందున్న మా తండ్రి. నిత్యుడకు తండ్రి అని ఆయనకి పేరు. నిత్యుడకు తండ్రి, సమాధాన కర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కనుక సమాధానం ఎక్కడ దొరుకుతున్నాయంటే చెప్పండి, ఎక్కడ దొరుకుతుంది? ఏ మందులు వాడితే సమాధానం రాదండి. శరీరానికి వ్యాధితంగా వస్తే ఆ మందులు వాడితే, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో సలహా ఇచ్చి మందులు ఇస్తే అది శరీర వ్యాధి పోతుందేమో, కానీ సమాధానం రావాలంటే ఎవరి దగ్గరికి? ఒకసారి నేను బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక డాక్టర్ ఆ పక్కన కూర్చున్నాడు. మేమిద్దరం పక్క పక్కన కూర్చున్నాం.
నా దగ్గర పత్రికలు ఉన్నాయి. మంచి స్నేహితుల పత్రిక ఉంది. ఆ పత్రిక ఆయనకి ఇచ్చాను. మీరు ఏం చేస్తారయ్యా అంటే నేను డాక్టర్ అండి అన్నాడు. అప్పుడు నేను ఈ పత్రిక ఇచ్చి చదవన్నాను. మీరు శరీర వైద్యం చేస్తారు, శరీరానికి వైద్యం చేస్తారు, కానీ ఈ పత్రిక మీ హృదయానికి వైద్యం చేస్తారు. ఈ పత్రిక ఏం చేస్తుంది? ఈ వాక్యము, దేవుని యొక్క వాక్యము నీ హృదయానికి వైద్యం చేస్తుంది. హృదయానికి వైద్యం చేసేది ఏదైనా మెడిసిన్ ఉందా అంటే అందుకని పరలోక వైద్యుడు, పరమ తండ్రి పరలోక వైద్యుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు. కనుక సమాధానం ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే ఆయన దగ్గరే. కనుక ఆయన రాజు, ఇశ్రాయేలుని ఏలువాడు. ఇశ్రాయేల్ అంటే ఎవరండి? ఇశ్రాయేల్ అంటే ఎవరు చెప్పనండి. ఇశ్రాయేల్ అంటే కనుక లోపల అంతరార్థం ఉంది. ఇశ్రాయేల్ అంటే అందరూ ఇశ్రాయేలీ కాదు. అయితే దేవుడు ఇశ్రాయేల్ అంటే ఆ చిన్న దేశము, ఆ 80 లక్షల మంది ఇశ్రాయేలీలు ఇశ్రాయేల్ అని అనుకున్నట్లయితే మనమందరము కూడా ప్రభుని నమ్మాల్సిన పని ఉండదు. మనందరికీ మన పాపాలను బట్టి మనకి శిక్ష తప్పదు. కానీ దేవుడి దృష్టిలో అందరూ అంతటా మారు మనసు పొందిన తర్వాత మారు మనసు పొందినటువంటి వారు జాబితా ఏ జాబితాలోకి చేరింది? ఇశ్రాయేలు జాబితాలోకి చేరింది. ఎందుకని యాకోబు మోసగాడు అని రాయబడింది కదా. మోసగాడైన యాకోబు ఇశ్రాయేలుగా మార్చిన పేరు పెట్టింది ఎవరైనా అంటే ఎందుకని తన యబ్బోకు రేవు దగ్గర కూర్చొని ఆ రాత్రంతా కూడా పెరుగులాడాడు. దేవుడితో పెరుగులాట. ఆ పెరుగులాట ఏమిటండి? ఆశీర్వదించమని పెరుగులాడుతున్నాడు. మనం అందరం కూడా ప్రభా ఆశీర్వదించు, మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని ఆశీర్వదించు అనేది మనం పెరుగులాడుతూ ఉంటాం, అడుగుతూ ఉంటాం. కానీ ఆశీర్వదించడానికి దేవుని యొక్క హస్తము తోడే ఉంది. కానీ నీ పేరేంటి? నీ జీవితం ఏంటి? నీ బ్రతుకేంటి? నువ్వు జీవిస్తున్న జీవితం ఏమిటి అని అడిగితే చెప్పండి. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాడు. కనుక నువ్వు దేవుడితో పోరాడి గెలిచావు. కనుక నీ పేరు ఇక యాకోబు అనబడదు, మోసగాడు అనబడదు, ఇశ్రాయేలు. కనుక పిల్లరా, ఇశ్రాయేలులో నుంచి ఎవరు వస్తారంట? నువ్వు అల్పమైన దానివైనను, స్వల్పమైన దానివైనను, స్వల్ప కుటుంబమైనను, స్వల్ప